పేతురు ఏం చెప్పాడు? నీవు దేవుని పరిశుద్ధుడివి అని చెప్పాడు. అలా మంచి సాక్ష్యం ఉంటే యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ సాక్ష్యాన్ని పడద్రోయటానికి, తీసివేయటానికి సాతానుడు ఎన్ని విధాలు ప్రయత్నించాడు. ఉమ్మూయించాడు, అర్ధనగ్నంగా నిలబెట్టాడు. సిలువ వేయబడులాగున అక్కడ ఉన్న వారందరినీ ప్రేరేపించాడు. యేసుక్రీస్తు వారిని అనరాని మాటలు అనులాగున సాతాను దూతలుగా మనుషుల్ని వాడాడు. అలాగే క్రీస్తు వలె ఎదిగే ఎవరికైనా సరే మీకున్నటువంటి మంచి సాక్ష్యము పోవులాగున, మీకున్న మంచి పేరు పోవులాగున, అందరి ఎడల, అందరి ముందు మనకు చెడ్డ పేరు వచ్చేలాగా, మనకున్న గౌరవం పోయేలాగా సాతానుడు మన సాక్ష్యాన్ని దొంగిలించాలని, మంచి సాక్ష్యాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు.